వాంట్ justice, వి వాంట్ justice, పగడాల ప్రవీణ్ గారికి న్యాయం చేయాలి, పగడాల ప్రవీణ్ గారికి న్యాయం చేయాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలి. క్రైస్తవారి ప్రభుత్వం వివక్ష మానుకోవాలి, అనుకోవాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, చూడాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, చూడాలి, సత్వరమే చర్యలు చేపట్టాలి ప్రవీణ్ కేసు విషయంలో, చేపట్టాలి, సత్వరమే చర్యలు చేపట్టాలి ప్రవీణ్ కేసు విషయంలో. చేపట్టాలి. అమర హే ప్రవీణ్. అమర్ హే. పగడాల ప్రవీణ్ గారు ఈ నెల 24వ తారీఖున అకాలంగా మరణించాడు రాజమండ్రి సమీపంలో. మరి ఆయన మరణం విషయంలో ఇంతవరకు అనుమానాస్పదంగానే క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానాస్పదమైన మృతిగానే తలస్తూ ఉన్నాము. మరి ఆ మృతి విషయంలో ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, అది నిజంగా యాక్సిడెంటా లేదా నిజంగా మర్డరా అనే విషయాలు ఇంతవరకు కూడా ప్రభుత్వం ద్వారా కానీ, పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఎటువంటి వివరణ అనేవి లేదు. మరి పగిడాల ప్రవీణ్ గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి దైవ సేవకుడు. మరి ఆయన మృతి చెందితే ప్రభుత్వం సరిగా స్పందించలేదు. మేము భారతదేశంలో ఉన్నామా లేదా విదేశాల్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది క్రైస్తవ యొక్క పరిస్థితి. ప్రియులారా, భారతదేశంలో అన్ని మతాలకు ఎలాగ స్వేచ్ఛ ఉందో క్రైస్తవ్యానికి కూడా అదే విధంగా స్వేచ్ఛ ఉంది. అన్ని మతాలు ఎలాగ గౌరవించబడతాయో క్రైస్తవ్యం కూడా అలాగనే గౌరవించబడాలి. కానీ ఇక్కడ చూస్తే మా పరిస్థితి ఎలాగుందంటే, మాకు ఏమి జరిగినా కూడా ప్రభుత్వాలు అస్సలు స్పందించడం లేదు. ఓట్ల కోసం చర్చిలకు వస్తారు, మాతో ప్రార్థనలు చేయించుకుంటారు, మా ఓట్లు వేయించుకుంటారు. కానీ మమ్మల్ని కొడుతుంటే ఒక్క ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కనీసం పరామర్శించరు. మమ్మల్ని చంపుతా ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. మా మందిరాలు కూలగొడతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. మమ్మల్నంతా ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు కానీ మా భద్రత కోసం మాత్రము ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ పగిడాల ప్రవీణ్ గారి యొక్క మృతి ద్వారా మాకు అది తేటగా అర్థమవుతా ఉంది. ఆయన మృతి అనుమానాస్పదంగానే ఇప్పటికి ఉంది. ఆయన 23వ తారీఖు ఇంటి దగ్గర నుంచి మోటార్ బైక్లో ప్రారంభించిన ఆయన ప్రయాణం మొత్తం సీసీటీవీలు అన్నీ కూడా మొత్తం ఓపెన్ చేయడం లేదు. కేవలం కొవ్వూరు దగ్గర ఉన్న సీసీటీవీ మాత్రమే, అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఉన్న ఒక సీసీటీవీ మాత్రమే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చూపిస్తూ ఉన్నారు ఇది యాక్సిడెంట్ అని. ఇక మిగతా విషయాలు మాత్రం అస్సలు కూడా ఏమాత్రం తెలియడం లేదు. ఇది ముమ్మాటికి పగిడాల ప్రవీణ్ గారిని ఆయన్ను వ్యతిరేకిస్తున్న వారు హత్య చేశారని మేము నమ్ముతా ఉన్నాం. క్రైస్తవ సమాజానికి ఒక భరోసా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఇక మేము ఊరుకునేది లేదు. మేము చట్ట ప్రకారం చేయవలసిన ఉద్యమం మేము చేస్తాము. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని మేమందరం కూడా ముక్త కంఠముతో ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇక వెంటనే నిర్లక్ష్య ధోరణితున్న ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి క్రైస్తవుల సమస్యలను, ముఖ్యంగా పగిడాల ప్రవీణ్ గారి కేసు విషయం వెంటనే ఆ పరిష్కారం చూపించి అన్ని విషయాల్లో న్యాయం జరిగించకపోతే జరగవలసిన తీవ్రమైనటువంటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి ఎంతగానో చింతిస్తున్నాం. ఆయన చనిపోవడం క్రైస్తవ లోకానికి ఎంతో బాధాకరము. ఆయన మరణంలో ఏం జరిగినది అన్నటువంటిది అందరము కూడా ఆయన మరణం పైన అనుమానాస్పదంగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము ఆయన యొక్క మరణం పైన స్పందించి ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి లోపములు ఏమున్నాయి, అది నిజముగా మరణమా లేకపోతే ఎవరైనా చంపారా అన్నటువంటి దానిని త్వరగా తేల్చి క్రైస్తవ సమాజానికి ఈ అనుమానం నివృత్తి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచుంటున్నాం. ఎందుకనగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగం అందరికీ కూడా
సమాన మత స్వేచ్ఛ హక్కును కల్పించినది. కానీ ఆ మత స్వేచ్ఛ హక్కును ఈ మధ్య కాలంలో మీడియాలో రకరకాలైన వ్యక్తులు మత విద్వేషపూరితమైనటువంటి మాటల ద్వారా రెచ్చగొడుతూ క్రైస్తవ్యాన్ని కించపరిచే విధముగా మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ 2 విషయాలు ముఖ్యంగా మీడియాలో ఎవరంటే వారు మత విద్వేషపూరితంగా క్రైస్తవం పైన వారి మాటల ద్వారా దాడులు చేస్తున్నారో వారిని అరికట్టి, అదే విధముగా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణమునకు తగిన న్యాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకొని సోదరుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మరి ప్రొద్దుటూరు సంఘ అన్ని తరపున వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాము. వారి యొక్క అనుమానాస్పద మృతి విషయమై ప్రభుత్వము వెంటనే దాని విషయమైన వాస్తవాలు వెలికి తీస్తారని నమ్ముతున్నాము. మరి ఇప్పటికే గౌరవనీయులైన నారా లోకేష్ గారు మరి వెంటనే వాటిని విషయమై న్యాయం చేస్తామని చెప్పినారు. వారి మీద మాకు భరోసా ఉంది. అదేవిధంగా రాబోయే దినాల్లో రాష్ట్రంలో అటువంటి జరగకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ పోలీసు వారు కానీ క్రైస్తవులకు భద్రత కల్పించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ దినం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఉండటానికే ఈ సమావేశం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటా, హత్య అన్న కోణంలో ఆలోచన చేస్తే దాదాపుగా అది హత్యలాగానే మరి కనబడతా ఉంది. సీసీ ఫుటేజ్ అయితేనేమి, అక్కడున్న ఆ చెక్కలు అయితేనేమి, ఆయన ఎదపైన ఉన్న మరి బూటు కాలు అయితేనేమి, ఆయన బండి ఉన్న పరిస్థితి అయితేనేమి గమనించగలిగితే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ రూపంలో మరి ఆయన హత్య చేశారని మరి చాలా వరకు నమ్మొచ్చు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంటు మరి వారు ఎవరిని ఉద్దేశించి ఎవరిని కాపాడటానికి మరి క్రైస్తవ సమాజాన్ని అనగదొక్కుతూ ఉన్నారో మాకు అర్థం కావటం లేదు. నిజంగా మేము ఇండియాలో ఉన్నామా లేక మరి వేరే వేరే దేశాల్లో ఉన్నామో అర్థం కావటం లేదు. ఒక మనిషిని మనిషిగా గుర్తించమని, ఆలోచించమని చెబుతూ ఉన్నాం. మంచి మాటలు చెబితే ఆ మనిషిని తిట్టడం, కొట్టడం, చంపటం ఇది కేవలం భారతదేశానికి మాత్రమే తగుతుందేమో అన్న ఆలోచన మాకు కలుగుతూ ఉంది. ఇప్పటికైనా దయచేసి ఇక మంచి చెప్పే వాళ్ళను, మారు మనసు పొందండి అని చెబుతూ ఉన్న వాళ్ళను తిట్టడం, కొట్టడం, చంపటం మానుకొని, ఇది మతపరమైన పని కాదు, మారు మనసు కలిగితే మరి మీ జీవితాలు బాగుంటాయన్న ఒక సత్యాన్ని గ్రహించి మమ్మలుగా గుర్తించి మాకు కూడా పూర్తి సెక్యూరిటీ మరి ఈ దేశంలో కలుగజేయమని, క్రైస్తవ్యాన్ని అది క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం మార్గం అన్న సత్యాన్ని గ్రహించాలని, మీ మతాన్ని కించపరచటం లేదు, మీ మతాన్ని మరి హేళన చేయటం లేదు, మీ మతాన్ని తగ్గించటం లేదు. మనసు మార్చుకోండి, చెడ్డగా బ్రతక మంచిగా బ్రతకమని తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు మరి సెక్యూరిటీని దయచేయమని, మరి అంతేకాకుండా డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ఆ మృతిని కరెక్ట్గా ఎలా చనిపోయాడో తెలియజేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి మరి అది తెలియజేసి ప్రజల్లో శాంతిని నెలకొల్పాలని మరి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత 24వ తారీఖు జరిగినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి నిరసనగా ఈరోజు మరి ప్రొద్దుటూరు క్రైస్తవ సంఘాల సేవకులందరూ కూడా ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గమనించినప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అనేకమైనటువంటి అనుమానాలకు దారి తీస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఎవరు చనిపోయినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వారిలో ఉన్నటువంటి దోషులను బయటికి తీసి మరి శిక్షించేటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో మరి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి సరైనటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుందా అనే అనుమానాలను క్రైస్తవ లోకం ఈరోజు వ్యక్తపరుస్తూ ఉంది. మరి ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా భారత రాజ్యాంగమును అనుసరించి అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మతతత్వ కోణంలో ప్రభుత్వ పరిపాలన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి స్థితిలో దిగజారిపోతా ఉందని చెప్పి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు ఉన్నారని మేము చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం.
మేము కూడా ఆది నుండి మా పుట్టుకతో భారతదేశంలో పౌరులుగా మేము జీవిస్తున్నటువంటి వారమే. క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి కలిగినటువంటి నష్టం ఏముంది? క్రైస్తవ్యం వల్ల ఎవరు నష్టపడినటువంటి వారు ఉన్నారు? మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు దాదాపు 10 లక్షలు 15 లక్షల మంది జనసందోహం వచ్చినా కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక్క చోట కూడా అనివార్యమైనటువంటి అసాంఘికమైన అశాంతి సౌకర్యమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు జరగలేదు. కారణం ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశానికి శాంతిని బోధిస్తూ ఉంది, శాంతిని ప్రకటిస్తూ ఉంది. మరి ఎందుకు క్రైస్తవ్యం అంటే పాలకులకు మరి నాయకులకు నిర్లక్ష్యం ఏర్పడతా ఉంది? చర్చిలను కూలగొడుతున్నారు, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, పాస్టర్లను వేధిస్తూ ఉన్నారు, సువార్తలను అడ్డగిస్తూ ఉన్నారు. ఇది లౌకిక రాజ్యాంగమా? ఇది లౌకిక రాజ్యమా? లౌకిక రాజ్యాంగాన్ని మన భారతదేశం అమలు చేస్తూ ఉందా అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో మరి ప్రతి ఒక్కరు ఎలాగున్నారంటే సహోదరి సహోదరులాగా ఉన్నారు. ఎవరు కూడా కొట్లాడుకోవడం లేదు, ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం లేదు. అయితే కొంతమంది చేసేటువంటి మతోన్మాద కార్యకలాపాల వల్ల యావత్ భారతదేశం అంతా కూడా మరి గందరగోళమై కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నారు. అందులో కొంతమంది పాత్ర మాత్రమే ఉంది. మిగతా వాళ్ళంతా కూడా శాంతిని కోరుకుంటున్నారు. దేశమంతా శాంతిని కోరుకుంటా ఉంది. మరి ప్రజలను రెచ్చగొట్టు కొంతమంది నాయకులు, పాలకులు కూడా వారి యొక్క పబ్బం గడుపుతున్నారని ఈరోజు మనం గమనించి విచక్షణతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం గ్రహించాలి. ఈరోజు ఈ ప్రొద్దుటూరు పాస్టర్స్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చారు. యావత్ భారతదేశం అంతా కూడా క్రైస్తవులు ఒక తాటిపైకి వచ్చినారు. ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏకముగా కూడా ఆయన మరణానికి మరి సంభవించినటువంటి అనుమానాస్పద ఆ యొక్క కార్యాలన్నింటి కూడా బయటికి తీసుకొని వచ్చి క్రైస్తవులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి మేము కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి, క్రైస్తవులకు మేలు చేయండి. ఎవరిని కూడా బాధ పెట్టే వాళ్ళు కాదు క్రైస్తవులు, అందరి క్షేమం కోరుకుంటున్నాం. మరి మా దైవ సేవకులకు మరి న్యాయం చేసి వారి కుటుంబానికి క్రైస్తవులకు మేము అండగా ఉన్నామని ప్రభుత్వం తెలియచేసి నేరస్తులను పట్టుకొని వారిని శిక్షించవలసిందిగా ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.